హైదరాబాదులో విల్లాస్ ఉన్న ఏరియాలో దొంగలు 2 దగ్గర నుంచి 5-20 దాకా 5 ఇళ్లలో మాత్రం భయంకరంగా తాళాలు విరక్కొట్టి ఎలాగైనా లోపలికి దూరి ఏదైనా చేద్దామని రాడ్లు, కత్తులు, కటార్లు అన్నీ పుచ్చుకుని మాస్కులు వేసుకుని పెద్ద పెద్ద వేసుకుని రెడీగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మరేమో పాపం ఆయన బయటకు వచ్చి చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో 10-15 జతలు విప్పున్నాయి చెప్పులు, హాల్లో లైట్ వేసింది. ఇంకా అంతే, వాళ్ళు వీళ్ళింట్లో మనుషులు ఉన్నారు, మనకు డేంజరు, ఇన్ని చెప్పులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. రాత్రిపూట చెప్పుల స్టాండ్ నీట్గా ఉండాలి, మనం గుమ్మం ఉందని సర్దేసుకుని పడుకోము అక్కడ శుభ్రం ఎక్కువై. నా మాట విని చెప్పులు షూలో ఉన్నవన్నీ బయట పెట్టి పడుకోండి. షూ ఎవడెత్తుకుపోతాడు, చెప్పులు ఎవడెత్తుకుపోతాడు, సర్దేసుకోము అక్కడిని. అర్థమైందా? షూలన్నీ చక్కగా బయట పెట్టేసి హాల్లో లైట్ వేసి పడుకోండి ఆ పని. అప్పుడు దొంగలు ఏంటంటే కనీసం మనం లోపల మెలకుగా ఉన్నామో, లోపల మనం ఉన్నామో అటాక్ చేస్తారు, మన ఎందుకు వచ్చిన గోలని వెళ్ళిపోతూ ఉంటారు. అదొకటి చేశారంటే శుభ్రంగా సరిపోతుంది. లేదు అంటే దొంగలు ఏం చేస్తున్నారంటే నీట్గా పెడితే ఇల్లు తాళం వేస్తుంది, ఎవరు లేరనుకుంటాని శుభ్రంగా పగలగొడుతున్నారు. ఈ రోజు నుంచి అది చేయండి. షూ రేఖలో ఉన్న చెప్పులన్నీ బయట పెట్టండి. ఇంకో రోజు 3 పెట్టండి, ఒక రోజు 4 పెట్టండి, ఒక రోజు 2 పెట్టండి. అలా చేస్తూ ఉండండి. వాడికి ఒకేసారి ఇదే కావాలని పెడుతున్నారని వీళ్ళు తలకాయలు ఎక్కువ పగలగొడతాడు. అర్థమైందా?